నమస్తే నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ముఖ్యాంశాలు. ఆళ్లగడ్డ సామాన్యులు నిరుపేద కుటుంబాలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యంగా మార్కెట్ యార్డ్ లో సబ్సిడీ బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే. నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో సర్వర్ సమస్యతో ఎల్ఎల్ఆర్ కోసం వచ్చిన అభ్యర్థులు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నా పట్టించుకుని అధికారులు. నంద్యాల మెగామార్ట్ లో ఉద్యోగిపైకి తీసుకెళ్లిన సరుకుల వాహనం, ఉద్యోగి కాలు గుర్తిన వైనం, సెల్లార్ అనుమతులపై అధికారులు విచారణ చేపట్టాలని స్థానికులు ఆవేదన వ్యక్తం. నంద్యాల పేదల సొంతింటి కలకు వసతుల కొరత శాపం, ఇళ్లు పూర్తి కాక సౌకర్యాలు లేక లబ్ధిదారుల అవస్థలు పట్టించుకునే అధికారులు ఇదిగో ఇల్లు ఆసక్తి చూపని ప్రజానికం. నంద్యాల పట్టణంలో నివసిస్తున్న పేదవారికి ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ నాయకులు. స్వాతంత్ర సమరయోధుల అరుదైన ఛాయాచిత్రాల ప్రదర్శన, యువతలో దేశభక్తి, జాతీయ సమైక్యత లక్ష్యం. చిత్రకారుడు నజీర్ అహ్మద్ కు 60వ కోట గురించి. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం. మెస్మా ద్వారా మహిళా సాధికారతకు ప్రత్యేక ప్రణాళికలు, కుటుంబంలో ఒక మహిళను పారిశ్రామికవేత్తగా నిలబెట్టేందుకు చర్యలు. మెస్మా జిల్లాధికారి వెంకటదాస్ వెల్లడి. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పార్కులో పులికోళ్లను అక్రమంగా తరలిస్తున్న 3 వ్యక్తులను అరెస్టు చేసిన అటవీ శాఖ అధికారులు. ఆళ్లగడ్డ పట్టణంలో అంగన్వాడీ విద్యార్థులకు విద్యను ఎలా బోధించాలి, వారి పట్ల ఎలా మెలగాలి, టీచర్లకు 3 రోజుల అవగాహన శిక్షణ సదస్సు. సూపర్వైజర్లు దస్తగిరమ్మ, పార్వతి. ఆళ్లగడ్డలో సామాన్యులు నిరుపేద కుటుంబాలకు తక్కువ ధరకి నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రాం కింద ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ లో సబ్సిడీ బియ్యం విక్రయ కేంద్రాన్ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెరుగుతున్న ధరల భారంతో ఇబ్బందులు పడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ఈ కేంద్రం ద్వారా కొంత ఉపశమనం కలిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రా బియ్యం కిలో 50 రూపాయలకే విక్రయించనున్నట్లు వెల్లడించారు. రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి నెలకు గరిష్టంగా 10 కిలోల వరకు బియ్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. విక్రయ కేంద్రంలో ధరల పట్టికను, అందుబాటులో ఉన్న బియ్యం నిల్వల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా విక్రయాలు నిర్వహించాలని సూచించారు. నాసిరకం బియ్యం విక్రయిస్తే సహించేది లేదని, నాణ్యత విషయంలో రాజీ పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లైస్ అధికారులను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన బియ్యం అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ జ్యోతి రత్నకుమారి, సిఎస్డిటి ప్రసాద్, ఆళ్లగడ్డ రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 65 రేషన్ కార్డు తీసుకుంటున్నాం మేడం. ఆన్లైన్లో ఇస్తే ఒకసారి ఆధార్ కార్డు ద్వారా తీసుకునే వాళ్ళు రేషన్ కార్డు 1 మంత్ వరకు మళ్ళీ ఓపెన్ కాదు మేడం, ఇవ్వడానికి రాదు మేడం. ఆ విధంగా చేశారు మేడం. మళ్ళీ మిస్యూజ్ అవుతుందేమో అనే ద్వారా ఆ విధంగా చేస్తుంది మేడం గవర్నమెంట్. అది కుటుంబం బాగుపడాలనే ఉద్దేశంతో అందరికీ మనకు కంటిన్యూగా జరుగుతుంది మేడం కౌంటర్ది. ఇక్కడ మళ్ళీ పబ్లిసిటీ కూడా ఇస్తున్నాం మేడం. బాగా టౌన్లో కూడా బ్యానర్స్ కట్టించేసి సొంత మార్కెట్లో కానీ మిగతా పల్లెల్లో కానీ ఇక్కడ ఇదే విధంగా మిగతా మండల కాన్స్టిట్యూన్సీలో మిగతా మండల హెడ్ కూడా రైస్ మిల్స్ ఉన్నాయి మేడం. చాగలమర్రి, రుద్రవరం, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, సిరివేలలో అక్కడ కూడా రైస్ మిల్లర్ ద్వారానే మనం సేల్స్ కౌంటర్లు పెట్టిస్తున్నాం మేడం. ఇక్కడ అవగాహన ఉంటే అక్కడ మన రేషన్ బియ్యంతో పాటు ఇవి కూడా కంటిన్యూ చేసే కార్యక్రమం చేపిస్తాం మేడం. అక్కడ కూడా అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమము ఒక మంచి మెసేజ్ రైతులకి, పేద కుటుంబాలకి ఒక మంచి మెసేజ్, ఒక మంచి కార్యక్రమము ప్రభుత్వము ఏర్పాటు చేసింది. మరి ఆగస్టు 1వ తారీఖు నుంచి కూడా ఏదైతే మనకి బియ్యం రేట్లు పెరిగిపోయినాయో మరి దానికి తగినట్టుగానే ప్రభుత్వము పేద కుటుంబాలను ఆదుకోవడానికి ఒక మంచి కార్యక్రమం పెట్టి మరి ఏదైతే మన దగ్గర వాడే రా బియ్యము ఇప్పుడు రేటు ఎంత ఉంటుంది, 65 రూపాయలు ఇప్పుడు మార్కెట్లో ఉంటే కేవలం 50 రూపాయలకు మాత్రమే ప్రజలకు అందుబాటులోకి ఈ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మరి ఎవరైతే ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరూ ఉందని చెప్పి అంటున్నారు, కానీ ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కాకుండా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ప్రజలందరూ కూడా మేము పిలుపునిస్తున్నాము.
మరి ఏ మండల హెడ్ క్వార్టర్స్ లో అంటే ఇప్పుడు మన ఆలగడ్డ టౌన్ లో మాత్రము మన మార్కెట్ యార్డ్ లో ఒక కౌంటర్ పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్స్ లో కౌంటర్లు ఉంటాయి. సో ఎవరైతే ఉపయోగించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఆ కౌంటర్ దగ్గరకు వచ్చి మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలా, డైరెక్ట్ గా మీరు వచ్చి రిజిస్టర్ చేసుకొని మీరు బియ్యం తీసుకోవాలనుకుంటుంది. కానీ మళ్ళీ అదే వ్యక్తి మళ్ళీ బియ్యం కావాలంటే 4 రోజులు కంపల్సరీ ఆగాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఇది ఉపయోగించుకోవాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రైతులు ప్రభుత్వం ఒక పక్కన రైతులకి వరి వేసుకోవద్దని చెప్పి మరి ఎందుకంటే నీళ్లు మనం ఇవ్వగలుగుతామా లేదా అనే ఒక ఉద్దేశంతో కూడా మరి వరి వేసుకోవద్దని చెప్పి చెప్పడం జరుగుతుంది. రైతులు వరి వేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా మీరు 1-2 సార్లు చూసుకొని నీళ్లు అందుబాటులో ఉన్నాయా లేదా అనేది చూసుకొని బోర్ల కింద అంటే అది వాళ్ళ ఇష్టం. కానీ ప్రభుత్వం ఇప్పుడు నీళ్లు ఇచ్చే పరిస్థితుల్లో ఉందా లేదా చూసుకొని రైతులు వరి వేసుకోవాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటాను. మేమైతే వరి వేసుకోవద్దనే చెప్తాం, వేసుకోవద్దనే ప్రభుత్వం చెప్తుంది, మేము చెప్తున్నాం. కానీ మీరు వరి వేసేసుకొని మా ఎమ్మెల్యే ఇచ్చేస్తారులే అనుకుంటే మాత్రము దయచేసి ఆ ఒత్తిడి పెట్టకుండా మీరు రైతులందరూ జాగ్రత్త పడాలని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా మనకి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు రాయలసీమలోనే అన్ని విధాలుగా కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నీళ్లు వస్తున్నాయి. మన ఆలగడ్డ లాంటి ప్రాంతంలో కూడా చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావడం అసాధ్యం. కానీ చివరి ఆయకట్టు వరకు ఏదో ఒక తిప్పలు పడి నీళ్లు తీసుకొస్తున్నాం, పంటలు పండించుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా ప్రజలు అదేవిధంగా రైతులు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకొని సహకరించాలని చెప్పి కూడా రైతులకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ రైస్ మిల్ అసోసియేషన్ అందరూ కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమము ప్రజలకి అందరూ కూడా ఉపయోగపడేలాగా ఎక్కడ కూడా కంప్లైంట్స్ రాకుండా దగ్గరుండి చూసుకోవాలని చెప్పి కూడా వాళ్ళకు కూడా తెలియజేసుకుంటూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏదో ఎమ్మెల్యే వచ్చింది ప్రోగ్రామ్ పెట్టేది మైక్ ఇచ్చి మాట్లాడడం మా పని అయిపోయిందని కాకుండా నాకు దీని ద్వారా ఏదన్నా ప్రజల తరపు నుంచి రైతుల తరపు నుంచి ఏదన్నా ఒక చిన్న కంప్లైంట్ వచ్చినా మాత్రము ఊరుకోమని చెప్పి కూడా అధికారులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఇది ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని చెప్పి కూడా మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చే ఈ మంచి పథకాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మరి తెలియజేసుకుంటూ మీడియా మిత్రులు కూడా దీన్ని బాగా ఫోకస్ చేసి పేపర్లలో టీవీలలో కూడా దీన్ని బాగా పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటారు. ఓకే మేడం, అందరు ఇక్కడ చూడాలి. ఓకే మేడం, ఇలా చూడాలి. నంద్యాల ఆర్టీఓ కార్యాలయంలో సర్వర్ సమస్యతో ఎల్ఎల్ఆర్ కోసం వచ్చిన యువత మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 3 రోజులుగా సర్వర్ పని చేయకపోవడంతో దరఖాస్తుదారులు కార్యాలయం చుట్టూ తిరుగుతూ పడిగాపులు కాస్తున్నారు. రోజంతా వేచి చూసినా సర్వర్ అందుబాటులోకి రాకపోవడంతో తమ పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు సైతం గంటల తరబడి కార్యాలయంలో నిరీక్షించాల్సి వస్తోందని వాపోతున్నారు. సర్వర్ సమస్యపై రవాణా శాఖ అధికారులను వివరణ కోరగా 3-4 రోజులుగా సర్వర్ పనిచేయడం లేదని, సర్వర్ వచ్చినప్పుడు పనిచేస్తామని అప్పటి వరకు వేచి చూడాల్సిందని సమాధానం ఇస్తున్నట్లు దరఖాస్తుదారులు చెబుతూ ఉన్నారు. సమస్యకు ప్రత్యామ్నాయ మార్గం చూపకుండా ప్రజలను నిరీక్షణకు గురి చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎల్ఎల్ఆర్ కోసం వచ్చిన వారు సర్వర్ కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తూ ఉండడం, కార్యాలయంలో మాత్రం అధికారులు శాంతంగా విధులు నిర్వహిస్తున్నారని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యను త్వరగా పరిష్కరించి దరఖాస్తుదారులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సర్వర్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ఎల్ఎల్ఆర్ కోసం వచ్చే ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రశాంత్ ఎవరు నాగేశ్వరరావు నంద్యాల పట్టణంలో మెగా మార్ట్ లో తీవ్ర ప్రమాదం చోటు చేసుకుంది. రాజ్ థియేటర్ సమీపంలోని మెగా మార్ట్ సెల్లార్లో సరుకులు తరలించే వాహనం ఉద్యోగిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉద్యోగికి తీవ్ర గాయాలు కాగా బాధితుడి కాలు పూర్తిగా విరిగిపోయింది. తీవ్ర గాయాలతో బాధపడుతున్న ఉద్యోగిని వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుత వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనపై మెగా మార్ట్ సెల్లార్ అనుమతులపై తీవ్ర ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. సెల్లార్ కు అవసరమైన అనుమతులు లేవంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేకుండానే సెల్లార్ నిర్వహిస్తున్నారా? భద్రతా ప్రమాణాలు పాటించారా? ఉద్యోగి తీవ్రంగా గాయపడేంత ప్రమాదం జరిగిన నేపథ్యంలో అధికారులు స్పందించి సెల్లార్ అనుమతులు, భద్రతా ప్రమాణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. నంద్యాల పేదలకు సొంతింటి కలను సాకారం చేయాలన్న ఉద్దేశంతో నిర్మించిన టిడ్కో గృహాలు ప్రస్తుతం సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. ఇళ్లు ఉన్న నివాసానికి అవసరమైన కనీస వసతులు లేకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల నిర్మాణాల మధ్యలోనే నిలిచిపోగా మరికొన్ని ఇళ్లకు తలుపులు, కిటికీలు దెబ్బతినడం, విద్యుత్ తీగల చోరీకి గురి కావడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. గతంలో తెదేపా ప్రభుత్వం 2014-19 మధ్య టిడ్కో గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టి పెద్ద సంఖ్యలో ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. సుమారు 10,000 ఇళ్లను నిర్మించే లక్ష్యంతో చేపట్టిన పనుల్లో దాదాపు 80% వరకు నిర్మాణాలు పూర్తయ్యాయి. అనంతరం ప్రభుత్వం మారడంతో టిడ్కో గృహాలపై సరైన శ్రద్ధ లేకపోవడంతో నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పనలో జాప్యం చోటు చేసుకుందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఎస్ఆర్బీసీ కాలనీలో నిర్మించిన టిడ్కో గృహాల్లో 1,024 మంది లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించారు. అయితే కనీస మౌలిక వసతులు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది లబ్ధిదారులు ఇప్పటికీ ఇళ్లలోకి వెళ్లేందుకు వెనకాడుతున్నారు. ప్రస్తుత కాలనీలో కేవలం 100 నుంచి 200 కుటుంబాలు మాత్రమే నివాసం ఉంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంటి అద్దెల భారంగా భరించలేక కొందరు లబ్ధిదారుల వసతులు పూర్తిగా లేకపోయినా టిడ్కో ఇళ్లలోనే ఉంటున్నామని చెబుతున్నారు. తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు ఇళ్లలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొంటున్నారు. కొన్ని ఇళ్ల నిర్మాణాలు పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో అవి నిరుపయోగంగా మారుతూ ఉన్నాయి. నిర్వహణ లేక పరిసర ప్రాంతాలు పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. నందమూరి నగర శివారులోని టిడ్కో గృహాల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. కొన్ని ఇళ్లలో నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో తలుపులు, కిటికీలు దెబ్బతిన్నాయి. విద్యుత్ తీగలు సైతం చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ముందుగా మౌలిక వసతులు పూర్తి చేయాలి, నిలిచిపోయిన నిర్మాణాలు పూర్తి చేయాలి, చోరీలకు గురైన సామాగ్రి, విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించాలి, రహదారులు, పారిశుధ్యం, తాగునీటి సదుపాయాలు కల్పించాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. పేదల కోసం నిర్మించిన టిడ్కో గృహాలు ఖాళీగా పిచ్చి మొక్కల మధ్య దర్శనం ఇవ్వడం, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ఇల్లు ఇచ్చాం అనే లెక్కలకే పరిమితం కాకుండా ఇందులో నివసించేలా చేశాం అనే స్థాయికి తీసుకురావాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
నంద్యాల పట్టణంలో నివసిస్తున్న పేదవారికి ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ధర్నా చేపట్టిన రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ నాయకులు సుబ్బరాయుడు ఆధ్వర్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ధర్నా చేపట్టి కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవారికి ఇచ్చిన హామీ ప్రకారం ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయంలో వంట వార్పు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం అంటూ వైఖరి. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం అంటూ వైఖరి. పేదలకు ఇళ్ల స్థలాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం అంటూ వైఖరి. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం అంటూ వైఖరి. పేదలకు ఇళ్ల స్థలాలు ఆర్ఎస్పీ పేదలకు ఇళ్ల స్థలాలు. మున్సిపల్ ఆఫీసర్ గారు బయటికి రావాలి. టిక్కో గృహాలు మన నంద్యాల పట్టణంలో అనేక వేల మంది ఇల్లు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు. వారికి ఇంతవరకు ఎన్ని అధికారులు వచ్చినా, ఏ మున్సిపల్ కమిషన్లు వచ్చినా పేద ప్రజలకు సెంటు సలానా ఇచ్చిన పాపాన ఎవరికి లేదు. ఎందుకంటే వారిని ఎంతసేపు ఉన్నా ఓట్లకు ఇంటింటికాడికి తిరిగి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుంటున్నారే తప్ప వాళ్ళు సెంటు సలానా ఇచ్చినని కూడా పాపాన లేదు. దాదాపు మన నంద్యాల జిల్లా అయినాక విపరీతంగా ఇంటి బాడిగలు పెరిగిపోయినాయి. ఇంటి బాడిగలు పెరిగిపోతే వాటికి కట్టనికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అయ్యా అని మొరపెట్టుకునే కానీ కలెక్టర్ ఆఫీస్ కాడ కూడా ధర్నా నిర్వహించాం. కానీ ఇంతవరకు కూడా ఏమాత్రం చొరవ తీసుకోలేదు. వాళ్ళు ఇంటి బాడిగ కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఎత్నొకట ఇల్లు చూపించాలని కూడా టిక్కో గృహాలు ఇచ్చామని కూడా మన మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు. కానీ మున్సిపల్ కమిషనర్ గారు మంత్రి గారు చెప్పాలా, మంత్రి గారే ఎన్నిక చేయాలా అనే మాట చెప్తున్నారే తప్ప ఏ మాత్రం ప్రజల గురించి ఆలోచన చేయడం లేదు. ఈ రోజు ప్రజలు ఉన్నారంటేనే నువ్వు ఏసీలో కూర్చున్నావు తప్ప ప్రజలు లేకపోతే నువ్వు ఏసీలో కూర్చోలేవని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నంద్యాలలో విపరీతంగా ఏ వార్డులలో కానీ దోమలకు విపరీతంగా దెబ్బలు తింటున్న జ్వరాలు, విష జ్వరాలు రావడం జరుగుతున్నాయి. వాటిని కూడా పట్టించుకునే పాపాన లేదు. ఇప్పుడు ఇంతతో పానిచ్చేది ఏం లేదు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు కూడా మేము ఇక్కడనే మున్సిపల్ ఆఫీస్ ముందనే భోజనం సర్వలు తెచ్చుకొని కూడా వంటలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాం. మాకు ఇళ్ల స్థలాలు కావాలని ఇంత దూరం మేము వచ్చినాం. మిమ్మల్ని అన్ని మున్సిపల్ సార్ని అడగాలని ఇంత దూరం వచ్చినాము. స్థలాలు ఇచ్చామని చెప్తున్నారు కానీ ఇంతవరకు మాకు ఏదే కానీ లేదు. మేము బాడిగలు కట్టుకోలేక తనకలాడిపోతున్నాం. మేము చేసుకొని కష్టం ఇంట్లో తాగడానికి తందాలు చేయడానికే సరిపోయింది మొగళ్ళకల్లా. సార్ వాళ్ళు ఏమో ఈ పొద్దు ఇచ్చాము, రేపు ఇచ్చాము, ఎల్లుండి ఇచ్చామని తిప్పుతూనే ఉన్నారు మమ్మల్ని. మటుకు మున్సిపల్ ఆఫీస్ కాడికి వచ్చినాము. ఓట్లేమో మత్తు ఇల్లు ఒకటి వచ్చేమో అడుక్కొని ఓట్లేమో వేయించుకున్నారు. ఈ పొద్దు చెప్పినట్టు మట్టుకు చేసేది లేదు. కానీ మాకైతే ఒక్కొక్కసారి ఏం చెప్తారు చేస్తారని ఇదే బెత్తుకోళ్ళకి అన్ని లేనిపోని ఆశలల్లా చెప్పినారు. ఈ పొద్దు మేము బాడిగలు కట్టుకోలేక తనకలాడిపోతున్నా. ఈ పొద్దు ఖచ్చితంగా మాకు ఇళ్ల స్థలాల కథ తేలాలి. తేలేదాక చేయట్టేది లేదు. ఈయన్నే సర్వలు తెచ్చుకొని ఈయన్నే అన్నం చేసుకొని ఈయన్నే ఉంటాం మేము ఏమన్నా కానీ. ఇంకా సార్ రావాలను బయటికి అన్నా మున్సిపల్ కమిషనర్ మొన్న తాడికి కార్యాలయం కాడికి పోయి ధర్నా చేసినప్పుడు మీరు రాండమ్మా, మీరు అప్లికేషన్ పెట్టుకొని నేను సర్వ్ చేస్తానని చెప్పినాడు. ఇంతవరకు ఆయన నుంచి మాకు ఏ రెస్పాన్స్ లేదు. మళ్ళా సచివాలయంలో ఇవ్వండి అమ్మా వస్తానన్నాడు. సచివాలయం కాడికి కానీ వచ్చినాం. అయినా కానీ ఏం సమాధానం చెప్పలేదు సార్. కానీ ఇంతవరకు ఆడ ఎవరు తీసుకోలేదు. మేము ఎన్నాళ్ళని ఇళ్ళ బాడిగలు కట్టుకో ఒక్కొక్క బాడికి ఇంటి బాడిగా పొద్దుకులు కష్టపడతా కానీ సాయంత్రానికి 500 రావడంలే. 500 డబ్బులు వచ్చినా నెలకు వచ్చేసి 3000, 5000, 6000 ఇండ్ల బాడిగలు పెట్టుకొని ఆ శాంకాల ఘటన దోమలకు వాటకు అల్లాడిపోతున్నాము. మేము పిల్లల తల్లులము 2 రోజులకు ఒకసారి రోగం వస్తే పెద్ద హాస్పిటల్ పోతున్నాం. పెద్ద హాస్పిటల్ కానీ
సౌకర్యం ఏమీ లేదు, ఏం పట్టించుకోవడం లేదు, మమ్మల్ని ఎవరు ఏం పట్టించుకోవాలి. ఓట్లు వచ్చినప్పుడేమో అమ్మ మాకు ఓటేయండి, మీకు మేము ఖచ్చితంగా అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. ఒక్కరు కానీ ఆ ఓట్లు వేసేటప్పుడే జనాలు వస్తారు. ఓట్లు అయిపోయినాక ఒక్కరు కానీ మా సందులోకి వచ్చి ఏం చేస్తున్నారమ్మా, ఏం కట్టమ్మా, ఎట్ట బతుకుతున్నారని ఎవరు అడగరు. ఓట్ల టైంకి అయితే వచ్చేస్తారు. పొగ మంది ఏం కొట్టడంలే, ఎవరు రావడంలే మా సందులలోకి. ఆ సాయిబాబా నగర్ అయితే ఆడ రోడ్డు మీద మున్సిపల్ కాలం ఉంది కదా, ఆ శాంకాల గడ్డన అందరం బీదోళ్ళమే, అందరం ఇళ్ల బాడగలకుండోళ్ళమే. నెలకు వచ్చేసి 5,000 బాడగ కట్టుకుంటున్నాము. మాకు తిన్నీకి వేసుకోవాలన్నా 500 వస్తే మేము ఇళ్ల బాడగలు కట్టుకోవాలన్నా. మాకు ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు అయితే కావాలా సార్. మేము ఇళ్ల స్థలాల కోసం దేనికైనా రెడీ. ఈయన పిల్లల తల్లులను తెచ్చుకొని వంటలు చేసుకొని ఈయన తింటాము. నంద్యాలలో భారత స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను నేటి యువతకు పరిచయం చేసి వారిలో దేశభక్తి, జాతీయ సమైక్యతను పెంపొందించడమే లక్ష్యంగా నంద్యాలలో అరుదైన ఛాయాచిత్ర ప్రదర్శన ప్రారంభమైంది. నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ, ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో ఎంబీటీ ఫౌండేషన్ సౌజన్యంతో ఆర్కే ఫంక్షన్ హాల్లో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రముఖ రచయిత, చిత్రకారుడు, పరిశోధకుడు నజీర్ అహ్మద్ ప్రదర్శనను ప్రారంభించారు. ఆయన సేకరించిన సుమారు 335 మంది స్వాతంత్ర సమరయోధుల అరుదైన ఛాయాచిత్రాలు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. నజీర్ అహ్మద్ నిర్వహిస్తున్న 60వ ఫోటో ఎగ్జిబిషన్ కావడం విశేషం. ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలు భావితరాలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. మరుగున పడిన స్వాతంత్ర సమరయోధుల చరిత్రను వెలుగులోకి తీసుకురావడమే తన లక్ష్యమని తెలిపారు. ప్రదర్శనను సందర్శించిన విద్యార్థులు, యువత, ప్రజలు అరుదైన ఛాయాచిత్రాలను ఆసక్తిగా తిలకించారు. స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖులైన వారితో పాటు పెద్దగా ప్రాచుర్యం పొందని సమరయోధుల చిత్రాలను ఒకే చోట ఏర్పాటు చేయడాన్ని నిర్వాహకులు అభినందించారు. వివరాలను మీకు తెలియజేస్తూ వాళ్ళ యొక్క ప్రాశస్త్యాన్ని, వాళ్ళ యొక్క ప్రాముఖ్యతని, చరిత్రలో వాళ్ళు ప్లే చేసినటువంటి భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో వాళ్ళు ప్లే చేసినటువంటి అద్భుతమైనటువంటి విషయాలన్నింటినీ నేను చూపెడతాను, నేను వివరాలు చెప్తాను. ఇక్కడ మహాత్మా గాంధీ ప్రాణాలు కాపాడిన వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ జై హింద్ అనే మాటని ఖాయం చేసిన వ్యక్తి ఉన్నారు ఇక్కడ. అలాగే ఇక్కడ క్విట్ ఇండియా ఉద్యమంలో బ్రిటిషర్లు ఈ దేశం నుంచి పారిపోవడానికి కారణమైనటువంటి క్విట్ ఇండియా ఉద్యమం ఉంది. ఆ క్విట్ ఇండియా ఉద్యమానికి ప్రాణం పోసినటువంటి క్విట్ ఇండియా అనే ఒక నినాదాన్ని సృష్టించిన వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్కు నేతాజీ అని పేరు పెట్టిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. ఇన్కిలాబ్ జిందాబాద్ అని చెప్పేసి విప్లవం వర్ధిల్లాలని మనం అంటుంటామే, ఆ విప్లవం వర్ధిల్లాలనే మాటని ఖాయం చేసిన వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నాడు. ఇటువంటి మహనీయులందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరూ వస్తే నేను దగ్గరుండి వాళ్ళందరికీ ఈ వివరాలన్నీ తెలియజేస్తాను. కాబట్టి నేను ప్రత్యేకంగా నంద్యాల పట్టణంలోని ప్రతి ఒక్కరికి, ప్రతి పౌరునికి నేను సవినయంగా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఈ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొని ఆ మహనీయుల చరిత్రని తెలుసుకోవాల్సిందిగా, మన ముందు తరం వాళ్ళకు ఆ వివరాలు తెలియజేయవలసిందిగా నేను ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నంద్యాల పట్టణంలో స్వాతంత్ర సమరయోధులు భారతదేశానికి స్వతంత్రం తేవడంలో కీలక భూమిగా పోషించి వారి చరిత్రను, కనుమరుగైపోయిన చరిత్రను వెలుగు తీసిన గొప్ప చరిత్రకారులు మన సయ్యద్ నసీర్ అహ్మద్ గారు ఈరోజు నంద్యాల పట్టణంలో 2 రోజుల ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ ద్వారా 350 మంది భారత సమరయోధులు, వారు తన ధనాన్ని, తమ ప్రాణాలను ఈ దేశం కోసం అర్పించిన మహాయోధులు, వారి చరిత్రను వెలుక తీసి మన భవిష్యత్తు తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా
నంద్యాల పట్టణ ప్రజలందరూ వచ్చి ఈ ఎగ్జిబిషన్లో పాల్గొని మన చరిత్రను, మన నిజమైన చరిత్రను తెలుసుకొని మన భావితరాలకు అందిద్దాం. ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో ఎటువంటి పాత్ర లేని వారు కూడా ఈరోజు దేశభక్తి గురించి పాఠాలు నేర్పిస్తున్నారు. భారతదేశంలో తమ యొక్క చరిత్రను కలిపి దేశ స్వతంత్రం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన వారు ఈరోజు దేశభక్తి నిరూపించడంలో నిమగ్నమైపోయారు. ఈ దుస్థితి మనకు వచ్చింది ఎందుకంటే మన చరిత్రను మనం మర్చిపోయాం. భారతదేశం యొక్క నిజమైన చరిత్రను భావితరాలకు అందించాలంటే ఇటువంటి ఎగ్జిబిషన్లు దేశమంతా పుట్టాలి. ప్రతి సందులో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, ప్రతి నగరంలో ఇటువంటి ఎగ్జిబిషన్లు నిర్వహించి నిజమైన భారతదేశ స్వతంత్ర సమరయోధుల చరిత్రను మనము ప్రజలకు అందించాలి. దాని యొక్క ముఖ్య ఉద్దేశమే ఈ ఎగ్జిబిషన్. దయచేసి నంద్యాల పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి ఈరోజు మరియు రేపు జరగబోయే ఈ ఎగ్జిబిషన్లో పాల్గొని ఈ ఎగ్జిబిషన్ని విజయవంతం చేయండి. జై భారత్, జై భీమ్. ఆర్థికంగా అన్ని విధాలుగా తోడ్పాటు ఇచ్చిన ఎంబిటి ఫౌండేషన్ వారికి, ఆ తర్వాత ఈ ఆర్కే ఫంక్షన్ హాల్ వారికి, తర్వాత నంద్యాల ముస్లిం జేఏసీ, ఆల్ మేవా ఏపీ వీరందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంకా రేపు కూడా ఉంటుంది. నసీర్ అహ్మద్ గారు రచించిన ఈ బృహత్తర కార్యక్రమము, ఆయన ఇది 60వ ఫోటో ఎగ్జిబిషన్ స్టేట్లో. సో నసీర్ అహ్మద్ గారు కూడా ఆయన ప్రత్యేకంగా అదే పనిగా ఇక్కడికి వచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అది చాలా గొప్ప విషయము. సో ఈ విధంగా మనము మన పూర్వీకులను, మన స్వాతంత్రాన్ని సమర్పించి పెట్టిన వారిని కుల మతాలకు అతీతంగా, ఆ తర్వాత మతాలకు అతీతంగా మనము వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ అందరం కలిసి మెలిసి ఉండడము, ఒకరి దీన్ని ఇంకొకరు తెలుసుకోవడము, దాన్ని శ్లాఘించడము, ఈ విధంగా మనము భారతదేశ అభివృద్ధికి అందరం తోడ్పాటు పడాలని ప్రజలందరూ విరివిగా అందరూ అన్ని కాలేజీలు, అన్ని స్కూళ్ళ నుంచి పిల్లలు, మేధావులు అందరూ వచ్చి విజిట్ చేయాలని మీ అందరికీ పిలుపునిస్తున్నాము. ధన్యవాదాలు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి స్వయం ఉపాధి నుంచి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు మెప్మా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు జిల్లా మెప్మా అధికారి వెంకటదాసు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మహిళా అభివృద్ధికి మరింత ప్రాధాన్యతతో నూతన పథకాలను అమల్లోకి తీసుకొస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నంద్యాల జిల్లా మెప్మా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెంకటదాసు మాట్లాడుతూ కుటుంబంలో కనీసం ఒక మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మెప్మా పనిచేస్తున్నారు. మహిళలకు కేవలం బ్యాంకు రుణాలు అందించడంతోనే పరిమితం కాకుండా వారు సొంతంగా వ్యాపారాలు, పరిశ్రమలు నిర్వహించేలా అవసరమైన సహకారం అందిస్తున్నామని తెలిపారు. గతంలో మహిళా సంఘాలకు ప్రధానంగా బ్యాంకు రుణాల ద్వారా ఆర్థిక సహాయం అందేదని, ప్రస్తుతం ప్రాజెక్టుల ఆధారంగా ఉపాధి ఆదాయ అవకాశాలకు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తే కుటుంబంతో పాటు సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాంతంలోనూ మహిళలకు సంబంధించి పలు ప్రాజెక్టులు, స్వయం ఉపాధి అవకాశాలను తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి సహకారంతో మహిళా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని వెంకటదాసు వివరించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుక శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనకు హానరబుల్ సీఎం గారు ఇచ్చినటువంటి 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైజెస్, దాని ఉద్దేశం ఏంటంటే ప్రతి కుటుంబంలో కూడా ఒక మహిళ పారిశ్రామిక ఎదగాలన్నటువంటి ఒక ఏకైక లక్ష్యంతోనే మెప్మా పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగా అనేక కార్యక్రమాలు మనకు మిషన్ డైరెక్ట్ గారి నుంచి కూడా వస్తున్నాయి. ఏవైతే గతంలో బ్యాంక్ లింకేజీలు, లోన్లు చేసినటువంటి సంస్థ నుంచి ఈరోజు ప్రాజెక్ట్స్ తీసుకొచ్చినటువంటి స్థాయికి ఈ సంస్థ మెల్లగా ఎదుగుతూ ఉంది. దానిలో భాగంగానే నంద్యాలలో మనం ఈ తృప్తి క్యాంటీన్ తీసుకొచ్చాము. అదేవిధంగా ప్రాజెక్టుకు సంబంధించిన అనేక అంశాలు కూడా తీసుకురావడం ప్రయత్నం చేస్తున్నాం. ఇటీవల శ్రీశైలం కూడా స్ట్రీట్ హబ్ అనేది ఒకటి ఏర్పడుతూ ఉంది. అది కూడా ఒక స్ట్రీట్ని బ్లాక్ చేసి స్ట్రీట్ ఫుడ్ హబ్ అనేది ఏర్పాటు చేసి భారతదేశంలో అనేక రకమైనటువంటి వంటకాలను కూడా మనం ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో 4 కోట్లతో ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. దీనికి గౌరవ ఎమ్మెల్యే గారు, ఇట్లా మినిస్టర్ గారు అయితేమి, కలెక్టర్ గారు అయితేమి దాని మీద ప్రత్యేకంగా డిస్కస్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి కార్యక్రమంలో కూడా మెప్మా పూర్తి స్థాయిలో వీళ్ళ మొత్తం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని అన్నింటినీ కూడా గవర్నమెంట్ ఏదైతే మనకు అప్పగిస్తున్నారో ఆ కార్యక్రమం అన్నీ కూడా మెప్మా విభాగం పనిచేస్తుందని సమయంగా తెలియజేస్తున్నారు.
నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో పులిగోళ్లను అక్రమంగా తరలిస్తున్న 3 వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. ఈ నెల 5వ తేదీన అందిన సమాచారం మేరకు అధికారులు తనిఖీలు చేపట్టగా పులిగోళ్లతో పట్టుబడిన 3ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారి వద్ద నుండి పులిగోళ్లు స్వాధీనం చేసుకున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో తిమ్మయ్య, ఎమ్మన్న, సూరయ్య ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద కేసు నమోదు చేశారు. అనంతరం 3ని వైద్య పరీక్షలు నిర్వహించి ఆత్మకూరు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఆళ్లగడ్డ పట్టణంలో అంగన్వాడీ టీచర్లకు 3 రోజుల అవగాహన శిక్షణ సదస్సు సూపర్వైజర్లు దస్తగిరమ్మ, పార్వతి ఆధ్వర్యంలో ప్రారంభమైంది. మండలంలోని 83 అంగన్వాడీ కేంద్రాల టీచర్లు ఇందులో పాల్గొన్నారు. ఆటలు పాటల ద్వారా పిల్లలకు అభ్యాసాన్ని ఎలా అందించాలి, శారీరక, జ్ఞానాత్మక, భాష, సామాజిక, భావోద్వేగ, సృజనాత్మక అభివృద్ధిని ఎలా పెంపొందించాలనే అంశాలపై శిక్షణ అందిస్తున్నారు. అంగన్వాడీ నుంచి పాఠశాలకు వెళ్లే పిల్లలు మెరుగైన అభ్యాస అలవాట్లు అలవర్చుకునేలా టీచర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరి ఈ శిక్షణ కార్యక్రమం మనందరము గతంలో FLN 1లో భాగంగా జ్ఞానజ్యోతి మనం తీసుకోవడం జరిగింది. మరి ఆ జ్ఞానజ్యోతి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాతీయ విద్యా విధానంలో NEP 2020లో భాగంగా పిల్లవాడు పుట్టినప్పటి నుంచి 6 సంవత్సరాల వరకు వాని యొక్క పరిణామక్రమం ఎలా ఉంటుంది, వాని ఆలోచనలు ఎలా ఉంటాయి, వాని అవసరాలు ఎలా ఉంటాయి, వీటన్నిటినీ భాగస్వాములుగా అంటే పాఠశాల అంగన్వాడీ వాతావరణంలోకి భాగస్వాములుగా కాబడుతున్న పిల్లలకు టీచర్లుగా మనకు వారి యొక్క అవసరాలు ఏంటి, వారు నేర్చుకునే అంశాలు ఏంటి, వారితో ఎలా ఉండాలి అనే విషయాలు తెలుసుకోవడం కోసమే FLN జ్ఞానజ్యోతిలో భాగంగా మనం చాలా విషయాలు నేర్చుకుని వచ్చాము. మరి 2వ సంవత్సరము 3వ సంవత్సరం కాలానుగుణంగా కొన్ని ట్రైనింగ్లు పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. మరి వాటిని ఆ గ్యాప్, లర్నింగ్ గ్యాప్ తీసివేయడం కోసం ఇప్పుడు ఈ నెలల్లో మనకు ఈ విషయాలన్నీ మనం నేర్చుకోవడం కోసం ఏం చేశారంటే ఈ 3 రోజులు, మొదటిగా 3 రోజులు ఇక్కడ ఈ 3 రోజులు కొనసాగిస్తూ తర్వాత నెక్స్ట్ వీక్లో కూడా మిగతా 3 రోజులు కూడా కొనసాగించడం చేయడం జరుగుతుంది. మనము ఎక్కడ పంపిస్తాము, 1వ తరగతికి ఎలిమెంటరీ స్కూల్కు పంపించడం జరుగుతుంది. దీని గురించే మనము ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తర్వాత ఈ FLN జ్ఞానజ్యోతి ట్రైనింగ్ వచ్చేసి FLN అంటే తెలుసు కదా, అదా ఫౌండేషన్ న్యూమరసీ అండ్ లిటరసీ గురించి మనము 0 నుంచి 6 ఏళ్ళ పిల్లలకు వీళ్ళు తర్వాత వచ్చేసి ఫస్ట్ క్లాస్లో జాయిన్ అవుతారు. ఆ జాయిన్ అయ్యే లోపల మనం వాళ్ళకి ఎంతవరకు మోటివేషన్ చేస్తున్నాము, శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, వాళ్ళకి స్టిమ్యులేషన్ ఇవ్వడంలో కానీ మనం కొంతవరకైనా వాళ్ళకు అన్ని విధాలుగా వాళ్ళను రెడీ చేసి మనము స్కూల్లోకి అనేది చేర్పిస్తాం. ఇక్కడ వచ్చేసి పోయిన సంవత్సరం అన్ని 6 రోజులు కూడా మనం నేర్చుకున్నాము. ఆ విషయాల్ని మరొకసారి రివిజన్ చేసుకోవడం జరుగుతుంది. కేర్ అండ్ ఎడ్యుకేషన్ గురించి అయితేనేమి, తర్వాత నవచేతన, మీకు తెలుసు నవచేతన అంటే 0 నుంచి 2 సంవత్సరాల పిల్లలకు వాళ్ళకు ఎర్లీ స్టిమ్యులేషన్ అంటే చిన్న వయసులోనే వాళ్ళను స్టిమ్యులేట్ చేయడానికి మనము ఇంట్లోనే ఆ పిల్లలు మన సెంటర్కి వస్తారా, 3 ఏళ్లలో పిల్లలు రారు.
వాళ్ళకి అర్లీ స్టిమ్యులేషన్ ఎక్కడ జరుగుతుంది? పేరెంట్స్ దగ్గర జరుగుతుంది, కుటుంబ సభ్యుల దగ్గర జరుగుతుంది. వాళ్ళకి ప్రతి విషయాన్ని గురించి కూడా మనము మాట్లాడిస్తాం. అలా 3 ఏళ్లలోపు పిల్లలకే 80% మెదడు అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి అక్కడ ఇంట్లోనే స్టిమ్యులేషన్ అనేది బాగా జరగాలనే విషయం గురించి మనము ఈ హోమ్ విజిట్స్ ద్వారా మదర్స్కు బాగా మనము మదర్స్కు కానీ ఫాదర్స్కు కానీ కుటుంబ సభ్యులకు కానీ బాగా తెలియజేయాలి. వాళ్ళ పక్షులు అంటే ఏమి, జంతువులు అంటే ఏమి, కలర్స్ అంటే ప్రతి విషయాన్ని గురించి కూడా చెప్పాలి. మైండ్ డెవలప్ కాకుండా శారీరక అభివృద్ధి కూడా, వాళ్ళకు ఫిజికల్ యాక్టివిటీస్ కూడా నడిపించడం, చిన్న చిన్న ఆటలు ఆడిపించడం, గేమ్స్ ఆడిపించడం. తర్వాత కొన్ని వస్తువులను విడదీసి అతికియమనడం, కలర్స్ గుర్తించమనడం, రంగులు గుర్తించమనడం, ఆకారాలు ఇట్లా అన్నీ కూడా ఎక్కడ జరగాలి? అవన్నీ వాళ్ళ ఇంటి దగ్గరనే జరగాలి. ఇది వచ్చేసి ఇవి నాటి వార్తలు. చూస్తున్నానండి నంద్యాల న్యూస్ 9. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.